నందిగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు దేవినేని ఉమా మీద. ఆయన పార్టీ మారతారా? ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే వాస్తవంగా మొన్న అక్కడ సీటు వేరే వాళ్ళకి ఇస్తున్నారు అన్నటువంటి ప్రచారం జరిగింది. ఆయన అప్పుడే పిలిస్తే కూడా రాలేదు అన్నటువంటి విషయం కూడా చూసిందే. అయితే ఇప్పుడు అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వక వైసీపీ నాయకులు ఆస్తులు అమ్ముకుంటున్నారని కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. మంగళవారం జీకొండూరు మండలంలోని వెలగలూరు పిహెచ్సి నూతన భవనం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మైలవరంలో ఒక నాయకుడు సుమారు 7 కోట్ల అభివృద్ధి పనులు చేసి బిల్లులు రాకపోవడంతో మామిడి తోటను అమ్ముకోవాల్సి వచ్చింది. 4.5 ఏళ్లలో అభివృద్ధి పనులకు శాయశక్తుల నిధులు రప్పించి ఎంతో కొంత అభివృద్ధి చేశాను. ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదల కాకపోయినా కాంట్రాక్టర్ల కాళ్ళు పట్టుకుని పనిచేయించాను. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు నా చుట్టూ తిరుగుతుంటే నేను వారిని ప్రభుత్వ పెద్దల వద్దకు తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. కాంట్రాక్టర్ల బాధలు ఆర్చలేకపోతున్నాను. ప్రజాప్రతినిధి అభివృద్ధికి నిధులు తేలేక ఇబ్బంది పడుతున్నా. సంక్షేమంలో సంతృప్తి పరిచిన అభివృద్ధి విషయంలో వెనకబడ్డాం. సంక్షేమం అభివృద్ధి అనేవి 2 కళ్ళుగా ఉండాలి. ఒకే పని చేస్తే రెండో వైపు ఇబ్బంది అవుతుంది. గ్రామాల్లోకి వెళ్తే డ్రైనేజీ నిర్మించలేదని, సీసీ రోడ్లు వేయలేదని ప్రజలు తగులాడుతున్నారు. పైనుంచి డబ్బు రాకుంటే ఎందాక చేసేదని వసంత ఆవేదన వ్యక్తం చేశారు. నిస్వార్థంగా పనిచేస్తున్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఓపారు. తన భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందన్నారు.